ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికొద్ది గంటల్లో వృశ్చిక రాశి వారికి జరిగే అతిపెద్ద సంఘటనలు, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి మరికొద్ది గంటల్లో అదృష్టం అయితే ప్రారంభం కాబోతుంది. అదృష్టం వల్ల వృశ్చిక రాశి వారి జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి అద్భుతమైన ఫలితాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారి ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా ఎక్కువగా వింటారు. ఈ మాసంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు. ఒత్తిడి అనేది కొంచెం అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు తెలివిగా పరిష్కరించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే, వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. వ్యాపారానికి సంబంధించి దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో అన్ని పనులు కూడా సక్రమంగా సాగుతాయి. ఈ సమయంలో నూతనంగా పార్ట్నర్షిప్లు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపార పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుండి కూడా విముక్తి పొందుతారు. వ్యాపారానికి సంబంధించి రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు తీసుకుని ఉంటారు. అయితే ఆ నిర్ణయాల గురించి మొదట్లో ఎంతో వ్యతిరేకత వచ్చుంటుంది. కానీ మీకున్నటువంటి సంకల్ప బలం మీద నమ్మకంతో వాటన్నిటినీ పట్టించుకోకుండా ముందుకు సాగి ఉంటారు. ఈ సమయంలో ఆ నిర్ణయాలకు సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే వ్యాపారంలో ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ మొత్తాల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశ్రమల పరంగా పనులన్నీ కూడా అనుకూలంగానే సాగుతాయి. కానీ పోటీ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొంతమంది మిమ్మల్ని ఎదుర్కోలేక ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి తప్పుడు మార్గాలు వెతుక్కునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం మీరు ఒక కంట కనిపెట్టుకుంటూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం ఈ సమయం కొంచెం మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థుల జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అలానే ఆరోగ్యం కూడా సహకరించకపోవడం వల్ల విద్యపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. విద్యార్థులకి ఈ సమయంలో కుటుంబంలో సమస్యలపై ఎక్కువగా దృష్టి ఉంటుందని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల వాతావరణం సహకరించకపోవడం వల్ల విద్యపై ఎక్కువ సమయాన్ని కేటాయించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారో అటువంటి వారి రెట్టింపు సమయాన్ని కేటాయించుకున్నట్లయితేనే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే ముందుకు సాగుతాయి. రైతులకి మాత్రం ఈ సమయంలో కొంచెం రుణ బాధలు అనేవి ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీల ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలకి చాలా దూరంగా ఉండవలసి ఉంటుంది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు, ఇన్వెస్ట్మెంట్లకు సమయం కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. నూతన వ్యాపార ప్రారంభాలు కొంచెం నెమ్మదిగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మీరు పడ్డటువంటి కష్టానికి తగిన గుర్తింపు అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగాల్లో శుభవార్తలు కూడా ఉంటాయి. ఈ సమయంలో ఎవరైతే నూతనంగా గృహాన్ని నిర్మించడానికి లేదా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం కొంచెం నెమ్మదిగా సాగుతాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏర్పడటం వల్ల తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో వృశ్చిక రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఆరోగ్యపరంగా చాలా వరకు కూడా సమస్యలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యాన్ని కనుక అశ్రద్ధ చేసినట్లయితే భారీగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వృశ్చిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందులు అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. బయట వ్యక్తుల కారణంగా కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. ఎప్పుడు కూడా కుటుంబంలో విషయాలు ఎవరి దగ్గర కూడా చర్చించవద్దు. ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నా లేదా వివాహ విషయాల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా అటువంటి వారు ముందుగా శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకుని ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత వివాహ ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే అనుకూలంగా సాగుతాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి జీవిత భాగస్వామి పట్ల ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశికి సంబంధించి రాజకీయస్తులకు మాత్రం ఈ సమయం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ పరంగా డబ్బుకు డబ్బు అలానే పేరు ప్రఖ్యాతులకి కూడా ఎలాంటి లోటు లేకుండా ముందుకు వెళ్తారు. రాజకీయస్తులు చేసినటువంటి పనులకు కూడా మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కళాకారులను నమ్మించి మోసం చేసేవారు అధికంగా ఉంటారు. అలానే మీ యొక్క డబ్బును కానీ మీ యొక్క పేరును కానీ ఉపయోగించుకొని కొన్ని తప్పుడు పనులు చేసి వాటి యొక్క అపనిందను మీ మీద తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో ఎక్కువగా కెరియర్పై దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. చాలా వరకు కూడా నూతన ఉద్యోగాలకి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబంలో కొంతమంది వ్యక్తులను కలవడం, వారితో కొన్ని శుభవార్తలు పంచుకోవడం కూడా జరుగుతుంది. కుటుంబ పరంగా జరిపేటువంటి చర్చలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహ విషయాల్లో తొందరలోనే శుభవార్తలు వింటారు. సంతానం వివాహం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే బంగారం వెండి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నారో స్త్రీలు వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. డబ్బును కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా అధికంగానే ఉంది. వృశ్చిక రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో వృత్తిపరంగా కానీ లేదా వ్యక్తిగతంగా కానీ వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాలకు మాత్రం సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రేమికుల మధ్య వివాదాలు తొలగిపోతాయి. ఇంట్లో ప్రేమ వివాహాలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారికి ఇష్టదైవ నామస్మరణ మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.